ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? నీరసంగా కాకుండా గట్టిగా చెప్పొచ్చా? గట్టిగా ఒకసారి చప్పట్లు కొడొచ్చా? సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా? వాంట్ టు గో హోమ్. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి చదువుదాం. 1వ అధ్యాయము 14-15 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతారా? యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఒకసారి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలయ్యా. నాయన ఈ ఆదివార సమయమున మమ్మల్ని నిలవబెట్టి నాయన మీ మాటలు మాట్లాడడానికి మీరు చూపించిన కృపకై వందనాలు. ఈ వాక్యము ద్వారా మీరు మాత్రమే గణపరచబడాలి, మీరు మాత్రమే మహింపరచబడాలి తండ్రి. నాయన ఈ వాక్యము నాయన మీ మాటలు నాయన ఎవరికైతే అవసరమై ఉన్నాయో వారిని తాకులాగున సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సంతోషం గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. బాప్తిస్మం ఇచ్చు యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు వారు తన పరిచర్య మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే అంతకుముందు సందర్భాల్లోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు పాపులలో లెక్కించబడి, ఆయనలో పాపము లేదు కానీ ఆయన పాపులలో లెక్కించబడి బాప్తిస్మము తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత సందర్భాన్ని మనం గ్రహించినట్టయితే యేసుక్రీస్తు వారు అరణ్యములోనికి వెళ్ళి మనము ఎలా అయితే శోధించబడతామో అలాగే ఆయన కూడా శోధించబడినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి సందర్భంలో ఆయన పాపులలో లెక్కించబడినట్టుగా చూస్తాం. చెప్పండి, పాపులలో లెక్కించబడ్డాడు అనండి. నాతో పాటు చెప్పండి, ఆయనలో పాపం లేదు కానీ పాపులలో లెక్కించబడ్డాడు. రెండో సందర్భం ఏమిటంటే మనలాగే శోధించబడ్డాడు. చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పండి. ఇక్కడ మూడో సందర్భం ఏంటి అంటే ఆయన బోధిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. మీకు మార్కు సువార్త మొదలుపెట్టినప్పుడు నేను ఏం చెప్పానంటే మార్కు గారు యేసుక్రీస్తు వారిని ఒక సర్వెంట్ లాగా చూపిస్తా ఉన్నాడు. అంటే హీ ఆల్వేస్ హెల్ప్స్, ఆయన సర్వీస్ చేస్తున్నట్టుగా చూస్తాం. మార్కు సువార్తలు ఎక్కడ చూసినా కూడా ఆయన దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటాడు, ఆయన రోగులను స్వస్థపరుస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. ఈవెంట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. హీ ఈజ్ దేర్ టు సర్వ్, ఆయన సర్వీస్ చేయడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే సర్వీస్లో ఒక భాగము వాక్యము బోధించుట, వాక్యము చెప్పుట. ఇక్కడ యేసుక్రీస్తు వారు వాక్యము చెప్తా ఉన్నారు. ఎలాంటి సందర్భంలో వాక్యం చెప్తా ఉన్నారు అంటే 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తరువాత, ఎప్పుడు? గట్టిగా చెప్పాలి, ఎప్పుడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు యేసుక్రీస్తుకి ఏం కావాలి? కజిన్ అవ్వాలి. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహానేనా? ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు చెరపట్టబడ్డారంట, అంటే జైల్లో వేయబడ్డారు. 6వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చదివితే అక్కడ పూర్తిగా ఆయన ఎందుకు జైల్లో వేయబడ్డాడు అనే విశ్లేషణ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ సంపుటంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే యోహాను గారు జైల్లో ఉన్నాక యేసుక్రీస్తు వారు మెసేజ్ చెప్పడం మొదలుపెట్టారంట, యేసుక్రీస్తు వారు పరిచర్య చేయడం మొదలుపెట్టారంట. అంటే ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే అక్కడ ఒక మాట ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? చివరిలో చూడండి, గలిలయకు వచ్చాను. ఎక్కడికి వచ్చారంట ఆయన? చూడండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారేమో సౌత్లో యెరూషలేములో చెరపట్టబడ్డారు. దక్షిణాదిన అంటే మన భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో జైల్లో ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు హైదరాబాద్లో జైల్లో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు గలిలయకు వెళుతూ ఉన్నారు, అంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. దక్షిణాదిన తన కజిన్ బ్రదర్ తనకి బాప్తిస్మం ఇచ్చు యోహాను చెరపట్టబడితే జైల్లో ఉంటే యేసుక్రీస్తు వారు వెళ్ళి పరామర్శించకుండా, ములాఖాత్ అవ్వకుండా, ఆయనని పరామర్శించి ధైర్యం చెప్పకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ డైరెక్షన్లో నార్త్కి వెళుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, శ్రమలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో సమాధానము రాదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్. ఎందుకంటే వీ డోంట్ నో.
ఆయన నిర్ణయ కాలం ఇంకా రాలేదేమో. ఇక్కడ ఆయన కజిన్ అయిన బాప్తిసం ఇచ్చి యోహాను గారు జైల్లో ఉంటే, ఒకవేళ నేనే యేసుక్రీస్తునైతే, నేను కాదు క్షమించాలి, నేనే యేసుక్రీస్తునైతే ఫస్ట్ చెంచల్గూడ జైలుకి వెళ్ళి బాప్తిసం ఇచ్చి యోహాను బాగున్నావా, ఫుడ్ బాగానే ఉందా, జైల్లో ధైర్యంగా ఉండు, నీకు బెయిల్ వస్తుంది, నువ్వు బయటకు వస్తావని పరామర్శిస్తాను. నాకే నిజంగా బాప్తిసం ఇచ్చి యోహాను మీద ప్రేమ ఉంటే, మరి యేసుక్రీస్తు వారికి ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది, కానీ ఆయన నిర్ణయ కాలము ఇంకా రాలేదు. నువ్వు శ్రమలలో ఉన్నావు, దేవుడు నిన్ను దర్శించట్లేదా అంటే దర్శించట్లేదేమో ఈ సమయంలో. అంటే నువ్వు అంటే ప్రేమ లేదా అంటే కాదు, ప్రేమ ఉంది, కానీ ఆయన నిర్ణయ కాలము ఇంకా రాలేదు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు, నీ ఇబ్బందుల్లోంచి నేను విడిపించట్లేదు, అసలు ఆయన దగ్గర నుంచి ఎలాంటి ఆన్సరే లేదు అంటే ఆయనకు నీ మీద ప్రేమ లేనట్ట అంటే నో, దెర్ ఈస్ అ టైమింగ్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ అ టైమింగ్ ఫర్ ప్రతి దానికి సమయం ఉంది. దేవుని సమయం అంటూ ఒకటి ఉంది. అబ్రహాము గారికి యేసుక్రీస్తు యెహోవా దేవుడు అబ్రహాము గారికి దర్శనం ఇచ్చి వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీకు కొడుకునిస్తాను, అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు. అప్పుడు అబ్రహాము గారి వయసు ఎంత తెలుసా? 75 సంవత్సరాలు. అబ్రహాము గారికి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా దేవుడు దర్శించి ఆయన నీకు కొడుకునిస్తాను, నువ్వు ఇస్సాకు పేరు పెడతావు అన్నాడు. అయిపోతుంది. 76 వచ్చింది, 78 వచ్చింది, 79 వచ్చింది, 80 వచ్చింది. ఇప్పుడు అబ్రహాం గారి ప్లేస్లో మనల్ని మనం పెట్టుకుందాం. దేవుడే వచ్చాడు, దేవుడే వాగ్దానం ఇచ్చాడు, ఇంకా రావట్లేదే, ఇంకా మా ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వట్లేదే, నేను ముసలోండి అయిపోతున్నానే, మా ఆవిడ ముసలిది అయిపోతుందే, మన భాషలో చెప్పాలంటే మెనోపాజ్ అయిపోయిందే, ఇంకా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదే. అప్పుడే శారమ్మ గారికి ఒక ఐడియా వచ్చింది. మన బైబిల్ స్టడీలో మనం చెప్పుకున్నాం ఫ్రైడే రోజు. శారమ్మ గారికి ఒక ఐడియా వచ్చింది. పాపం దేవుడికి తెలియదేమో, పాపం దేవుడికి తెలియక వాగ్దానం ఇచ్చాడేమో, పాపం మనం దేవుడికి కొంచెం హెల్ప్ చేద్దాం. ఏం హెల్ప్ చేసింది? దాసి అయిన హాగర్ని తీసుకొచ్చి సొంత క్రియలు, సొంత బలం మీద ఆధారపడే ప్రయత్నం చేసింది. తర్వాత సమయంలో అబ్రహాం గారు ఇష్మాయిల్ని తీసుకొని వెళ్ళి, అయ్యా నువ్వు నాకు వాగ్దానం ఇస్తానన్నావు, ఇదిగో నేను హాగరు చేత నేను ఒక కొడుకును పుట్టించాను, ఇతను నా కొడుకు, ఇతన్ని నీ సన్నిధిలో చేర్చుకోయా అని అబ్రహాము గారు, విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము గారు ఇష్మాయిల్ని చూపించి దేవుడి దగ్గర అడుగుతున్నాడంట, నువ్వు వాగ్దానం ఇస్తానన్నావు కదా, ఈ వాగ్దానం ఇతని జీవితంలో నెరవేర్చంటా ఉన్నాడంట. ఎందుకు అతనిలో ఆ విశ్వాసం ఎందుకు వచ్చిందంటే లేట్ అయ్యింది. 75 సంవత్సరాలకే వాగ్దానం రావడము, 75 సంవత్సరాలకే పిల్లలు పుట్టడం అసాధ్యం అంటే జీవితంలో లేట్ అవుతా ఉంది. నీ జీవితంలో వాగ్దానం లేట్ అవుతా ఉండొచ్చు, నీ జీవితంలో శ్రమ నుంచి విడిపించబడడం లేట్ అవుతా ఉండొచ్చు. బాప్తిస్మం ఇచ్చు యోహాను జైల్లో ఉంటే ఆయన పరామర్శించకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, గలిలయ ప్రాంతానికి వెళ్ళొచ్చు. నీ జీవితంలో అన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉండొచ్చు, దేవుడు సమాధానం ఇవ్వకపోవచ్చు, దేవుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ ఈస్ నాట్ లవింగ్ యూ. దేవుడు నిన్ను ప్రేమించట్లేదని కాదు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదని కాదు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు కుమారుడిని ఇస్తానని చెప్పి. ఏ వయసులో ఇచ్చాడు తెలుసా? 75 సంవత్సరాలకు వాగ్దానం ఇస్తే 100 years వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాం గారు ప్రార్థన, నాకు 100 వచ్చాయి, మా ఆవిడికి 90 వచ్చింది, ఇప్పుడైనా ఇస్తావా లేదా ఇష్మాయిల్ని చేర్చుకుంటావా అని అబ్రహాం గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తాడు తెలుసా? వెకిలిగా నవ్వాడంట దేవుడి సన్నిధిలో. నువ్వేమిస్తావులే, వాగ్దానం చేసావు, మర్చిపోయి ఉంటావులే. దేవుడు మర్చిపోతాడా? తమ్ముడు చెల్లి, దేవుడు మర్చిపోతాడా సంగమా? కానీ దేవుడు ఆ సందర్భంలో కూడా చెప్తాడు, అబ్రహాము నేను నీకు వాగ్దానం ఇచ్చాను. ఎలాంటి సందర్భమో తెలుసా? విశ్వాస వీరుల జాబితా గురించి మనం చదివినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం గురించి ఉంటే చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాం గురించి అక్కడ ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు కూడా తీయండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. అందరు చదవాలి. 11వ అధ్యాయం 12వ వచనం అబ్రహాం గురించి రాయబడింది అక్కడ, చదవండి. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను లెక్కింప సఖ్యము కానీ ఎసుకోవలెను సంతానము కలిగేను. సంతానం కలిగిందంట ఆయనకి. మొదటి లైన్ ఏముందండి? ఏమై ఉన్నాడు అబ్రహాము? మృతతుల్యమై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? ఫస్ట్ లైన్, హీఈస్ యాజ్ గుడ్ యాజ్ డెడ్ అని ఉంటుంది. మృతతుల్యమైన చనిపోయేంత సందర్భంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడు వాగ్దానం ఇస్తే, దేవుడు ఒకవేళ మనం జైల్లో ఉంటే దేవుడు ఇప్పుడే వచ్చి దర్శించాలా, ప్రభువా నువ్వు రాకపోతే మనం మాటినమే.
మనం పరిశుద్ధాత్మ దేవునికి డైరెక్షన్స్ ఇస్తామే, పరిశుద్ధాత్ముడు ఆ దిగు, నువ్వు రమ్మంటే వస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఆయనను స్వస్థపరిచే, నువ్వు చేయమంటే చేస్తాడు ఆయన. మనం ఆయనకు డైరెక్షన్లు ఇస్తామే. బాప్తిసం ఇచ్చి యోహాను అబ్రహాము గారు 75 సంవత్సరాల్లో వాగ్దానం పొందుకున్న తర్వాత 100 సంవత్సరాలు వస్తున్నప్పుడు, శరీరము మృతతుల్యం అవుతున్నప్పుడు, హీఈస్ యాజ్ గుడ్ యాజ్ డెడ్, చనిపోయేంతగా శరీరం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వాగ్దానం నెరవేర్చాడంట. హల్లెలూయా. సంగమా, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. వాగ్దానం పొందుకున్నావా? పొందుకున్నావు. వాగ్దానం నెరవేర్చబడలేదా? నెరవేర్చబడలేదు. పిల్లలు పుట్టట్లేదా? పుట్టలేదు. దేర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆరోగ్యం రావట్లేదా? వస్తుంది. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. నిర్ణయ కాలము ఉంది. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. అబ్రహాము గారు హీఈస్ యాజ్ గుడ్ యాజ్ డెడ్, మృతతుల్యమైనప్పుడు, మృతతుల్యంగా శరీరం ఉన్నప్పుడు వాగ్దానం నెరవేర్చాడంట. 70 సంవత్సరాల వయసులో వాగ్దానం నెరవేర్చాడంట. యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమైన మిత్రులు ఒకళ్ళు ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5-6 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 5-6 వచనాలు. అందరు తీస్తే అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి అందరు చదవాలి. యేసు మార్తను, ఆమె సహోదరి ఎవరు? కాదు, మార్త సహోదరి ఎవరు? మరియమ్మ. ఓకే, మార్త, మరియమ్మ, లాజరును. ఒకసారి మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. అది మార్తను, మరియమ్మను, లాజరును ప్రేమించాడా? వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రేమించాడా? ప్రేమించాడు. కానీ లాజరు గారికి జబ్బు చేసిందంట. లాజరు గారికి అనుకోని అనారోగ్యం వచ్చిందంట. తర్వాత వచనం చదవండి, అందరు చదవాలి. అతడు ఎవరు? లాజరు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు ఉన్నాడంట. యేసు మార్తను ప్రేమించాడా? మరియను ప్రేమించాడా? తనకిష్టమైన లాజరును ప్రేమించాడా? ప్రేమించాడు. తనకిష్టమైన లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసినా కూడా అక్కడే 2 రోజులు ఉన్నాడట. తన కజిన్ బ్రదర్ అయిన బాప్తిసం ఇచ్చి యోహాను జైల్లో ఉంటే ఆపోజిట్లో వెళ్తున్నాడంట. అబ్రహాము గారికి 75 సంవత్సరాల్లో వాగ్దానం ఇచ్చి డిలే చేస్తున్నాడంట. గాడ్ ఈజ్ డిలేయింగ్ ద ప్రామిస్. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. నిన్ను ఆయన ఘనతను నెరవేర్చడానికి, ఒకవేళ ప్రామిస్ వెంటనే నెరవేర్చబడిపోతే నువ్వు అనుకుంటావేమో, నేనే గెలుచుకున్నాను, నేనే సంపాదించుకున్నాను, నేనే వాగ్దానం నెరవేర్చుకున్నాను, నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి శోధించి వాగ్దానం గెలుచుకున్నాను అనుకుంటావేమో. అందుకే దేవుడు డిలే చేస్తా ఉన్నాడు నీ జీవితంలో. దేవుడు ప్రేమించలేదా? లాజరును ప్రేమించాడు. దేవుడు ప్రేమించలేదా? అబ్రహామును ప్రేమించాడు. దేవుడు ప్రేమించలేదా? బాప్తిసం ఇచ్చి యోహాను ప్రేమించాడు. బట్ దెర్ ఇస్ అ డిలే, దెర్ ఇస్ అ టైమ్, దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం. దెర్ ఇస్ అ టైం. నిర్ణయ కాలం అంటూ ఒకటి ఉంది. అరే మధ్యలో మన 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 డ్రామాస్ ఏంటంటే హాగరుని తీసుకొస్తాం మనం, అబ్రహాము గారికి తెచ్చినట్టు. బైబిల్ స్టడీలో మనం చక్కగా వివరించుకున్నాం మన ఫ్రైడే రోజు. హాగరుని తీసుకొచ్చిందంట. సారు అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, ఏమనాలే అమ్మా, అది దాసి సంతానము, దేవుడు నీకు నాకు పిల్లనిస్తానని మనం పెళ్లి చేసుకోవద్దు అనాలే కదా. అనలే సారు. బహుశా యంగ్గా ఉందేమో, చూడ్డానికి బాగుందేమో, వెంటనే పెళ్లి చేసుకున్నాడు. భార్య కాని దాన్ని భార్య స్థానంలో పెట్టాడు. దేవుడు ఇవ్వని దాన్ని దేవుడి స్థానంలో పెట్టాడు. దేవుడు ఇవ్వని వాగ్దానాన్ని దేవుడిచ్చిన వాగ్దానంగా పెట్టాడు. ఒకవేళ నీ ప్రయత్నాలు చేస్తా ఉన్నావా డిలే అవుతుందని? ఇఫ్ యువర్ ప్రామిస్ ఇస్ గెటింగ్ డిలేడ్, యువర్ డిపెండింగ్ ఆన్ యువర్ వర్క్స్, నీ క్రియల మీద డిపెండ్ అవుతా ఉన్నావా? సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. దేవుడు ప్రేమించలేదా లాజర్ని? నేను అనుకుంటాను, ప్రభా నిజంగా నువ్వు ప్రేమిస్తే, ఒక్కోసారి నేను మావిడితో 1 గంట మాట్లాడకపోతే నీకు నా మీద ప్రేమ లేదంటది. మావిడ 1 గంట కనపడకపోతే నేను పరిగెడతా, అటు ఇటు ఎక్కడున్నావు వచ్చాయి. ప్రేమ లేదు అనుకుంటాను. దేవుడికి ప్రేమ లేదా? ప్రేమ ఉంది. కానీ అక్కడే 2 రోజులు నిలిచాను. హీ వెయిటెడ్ 2 days. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చువాడు ఆయనే, నెరవేర్చువాడు ఆయనే. ఆమేన్. ఇంకో సందర్భం ఉంటుంది బైబిల్లో, మనం ఎప్పుడు గుర్తించుండం ఈ సందర్భాన్ని. ఇంకో సందర్భం ఉంటుంది బైబిల్లో, ఎప్పుడు గుర్తించలేదేమో మనం ఈ సందర్భాన్ని. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 1-2 వచనాలు. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు గారు ఆరోహణం అయిన తర్వాత ఒక 40-50 రోజుల తర్వాత జరుగుతున్న సందర్భం ఇది.
యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఒక 40 రోజుల తర్వాత జరుగుతూ ఉన్న, సుమారుగా 40-50 రోజుల తర్వాత జరుగుతూ ఉన్న సందర్భం చదవండి. 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళుచుండగా, ఏ టైంకి వెళ్తా ఉన్నారు వీళ్ళు? ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి వాళ్ళకి ప్రార్థన చేసుకోవడం యూదులకి ఆచారయుక్తమైన భక్తిగా ఉన్నది. 3 o'clockకి లేచారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అంటే మందిరంలోకి వెళ్ళారు. చదవండి, తర్వాత మాట చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. పేతురు యోహాను గారు దేవాలయంలోకి వెళుతూ ఉంటే పుట్టినది మొదలుకున్న ఒక కుంటివాడు దేవాలయం దగ్గరికి మోసుకొని పోబడతా ఉన్నాడు. చదవండి. వాడు దేవాలయంలోనికి వెలువారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. సందర్భాన్ని అర్థం చేసుకుని చూడండి ఒకసారి, అందరు చూడండి. చిన్నప్పటి నుంచి కుంటివాడైన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి దేవాలయానికి చాలా ద్వారాలు ఉంటాయి. దేవాలయానికి చాలా ద్వారాలు ఉంటాయి. దమస్కు ద్వారము, నికనోర్ ద్వారము, శృంగారము అంటే బూతు మాట కాదు, బ్యూటిఫుల్, అందమైనది అని అర్థము. ఆ ద్వారం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట చూడడానికి. అందుకే శృంగారమను ద్వారం అని పేరు పెట్టబడింది. అయితే ఆ రోజుల్లో యూదులు వెళ్ళడానికి ఒక ద్వారము, యూదుల్లో పురుషులు వెళ్ళడానికి ఒక ద్వారము, యూదుల్లో స్త్రీలు వెళ్ళడానికి ఒక ద్వారము, అన్యుల్లో పురుషులు వెళ్ళడానికి ఒక ద్వారము, అన్యుల్లో స్త్రీలు వెళ్ళడానికి ఒక ద్వారము, అన్యుల్లో యూదా మతంలోకి వచ్చిన వారికి ఒక ద్వారము పురుషులకి, అన్యుల్లో యూదా మతంలోనికి వచ్చిన స్త్రీలు, ఇలా వేరు వేరు ద్వారాలు ఉండేవి. పేతురు యోహాను గారు యూదులు కాబట్టి వాళ్ళు ఏ ద్వారం గుండా వెళ్తా ఉన్నారు? శృంగారమను ద్వారం గుండా వెళ్తా ఉన్నారు. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి అక్కడ భిక్షాటన చేస్తా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాడో మనకి తెలీదు. అయితే ఈ వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత 10వ వచనంలోకి రండి, కింద 10వ వచనంలోకి రండి. శృంగారమను దేవాలయం నందు వీడే అని అతను స్వస్థపరచబడ్డాడంట. స్వస్థపరచబడిన తర్వాత చుట్టూరు ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటా ఉన్నారంట, అరే ఇతనే కదా ఎప్పుడు ఆ గేట్ దగ్గర కూర్చొని అంటే అతను ఏంటి ఫేమస్. ఎందుకు ఫేమస్? చాలా కాలంగా అడుక్కుంటాం. సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత 40 రోజుల తర్వాత జరుగుతున్న విషయము. ఆయన ఎప్పటి నుంచి అడుక్కుంటా ఉండొచ్చు? అక్కడ చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి అడుక్కుండా ఉండొచ్చు. ఇది చూడండి, నన్ను జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇక్కడ ఈ ప్రశ్న మీకు ఎందుకు లేవనెత్తుతా ఉన్నాను, ఈ సందర్భాన్ని ఎందుకు తెలియజేస్తా ఉన్నాను అంటే, ఆ ద్వారం గుండా యేసుక్రీస్తు వారు ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఉంటారు? ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? యేసుక్రీస్తు వారు ఆ ద్వారం గుండా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? పేతురు యోహాను కంటే ముందు చాలాసార్లు వెళ్ళి ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు ఇతను ఎందుకు స్వస్థపరచలే? యేసుక్రీస్తు వారు ఇతను ఎందుకు స్వస్థపరచలే? అబ్రహాము జీవితంలో వాగ్దానం ఎందుకు లేట్ అయింది? రోగి అయిన తన మిత్రుడైన లాజరు రోగిగా ఉన్నాడని తెలిసినా సరే యేసుక్రీస్తు వారు ఎందుకు 2 రోజులు అక్కడే ఉన్నారు? ఈ వ్యక్తి శృంగారమను ద్వారము దగ్గర, ఆ ద్వారము గుండా యేసుక్రీస్తు వారు చాలాసార్లు వెళ్ళి వచ్చి ఉంటారే, ఎందుకు స్వస్థపరచలే? ఇంకా మీ నమ్మకాన్ని దృఢంగా చేయడానికి ఇంకో వచనం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళని తరిమి కొడతాడు ఆయన. అక్కడ దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళని తరిమి కొడతాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం తీయండి. యేసు దేవాలయమును ప్రవేశించి చేయవారినందరినీ వెళ్ళగొట్టి ఆ బల్లలను పడద్రోసి వ్రాయబడి ఉండెను. అయితే దొంగల గుహగా చేశారు. గుడ్డివారును కృంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా స్వస్థపరిచాడా? ఎవరెవరు వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి? గుడ్డివారు. మరి ఈ కుంటి ఆయన ఏమయ్యాడు? పేతురు యోహాను స్వస్థపరిచిన కుంటివాడు ఏమయ్యాడు? ఆ రోజు అక్కడ లేడా? లేదా ఉన్నా దేవుడు స్వస్థపరచలేదా? అందరినీ స్వస్థపరిచి ఇన్నెందుకు స్వస్థపరచలేదు? ఎందుకు డిలే చేశాడు? బాప్తిజం ఇచ్చి యోహాను జైల్లో ఉంటే ఆయన నార్త్కి ఎందుకు వెళుతా ఉన్నాడు? అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి ఎందుకు లేట్ చేస్తా ఉన్నాడు?
లాజరుకి రోగం అని తెలిసినా సరే ఎందుకు లేట్ చేస్తా ఉన్నాడు? ఎందుకు ఈ వ్యక్తి అక్కడే ఉన్న రోగుల్ని, కుంటివారిని స్వస్థపరిచిన, గ్రుడివారిని స్వస్థపరిచిన ఈ వ్యక్తిని ఎందుకు స్వస్థపరచలేదు? దెర్ ఇస్ ఎ టైం సంగమా, దెర్ ఇస్ ఎ టైం. నిర్ణయకాలం ఒకటి ఉంది. హల్లెలూయా. నిర్ణయకాలం ఒకటి ఉంది. దెర్ ఇస్ ఎ టైం. ఆ రోజు బహుశా ఈ కుంటివాడు కూడా వెళ్ళి లైన్లో నించున్నాడేమో స్వస్థపరచబడి, కానీ ఆయన స్వస్థపరచలే. హీ డిడ్ నాట్ ప్రామిస్. ఆయన అనుకున్నాడు ఒక నిర్ణయకాలం ఉంది, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, ఆరోహణమైపోతాను. ఆ తర్వాత 40 రోజుల తర్వాత పేతురు యోహానులు మందిరంలోకి వెళతారు. మందిరంలోకి వెళ్ళిన తర్వాత నా సేవకులు వాడుకొని వాళ్ళ ద్వారా స్వస్థత జరిపిస్తాను. ఎందుకు పేతురు యోహాను స్వస్థపరచాలి? యేసుక్రీస్తు వారే స్వయంగా ఆ వ్యక్తిని స్వస్థపరిస్తే 10వ వచనంలో మనం చదివాం కదా, అందరూ హీస్ అ ఫేమస్ గాయ్. ఒక వ్యక్తి, ఒక ఫేమస్ పర్సన్ని మనం తీసుకొని వస్తే మనం కూడా ఫేమస్ అవుతాం. ఫేమస్ వ్యక్తిని స్వస్థపరిస్తే యేసుక్రీస్తు వారు కూడా ఫేమస్ అయ్యేవారేమో. బట్ హీ డిడ్ నాట్ చూస్ టు హీల్ హిమ్. ఆయన స్వస్థపరచడానికి అప్పుడు ఇష్టపడలే. ఎందుకో తెలుసా? తర్వాత పేతురు యోహానులు స్వస్థపరిచినప్పుడు, నేను ఇంకా చనిపోలేదు, నేను తిరిగి లేచాను, నేను ఆరోహణమయ్యాను, ఈ స్వస్థత ద్వారా నా రక్షణ కార్యాన్ని జరిగించుకోబోతా ఉన్నాను. హల్లెలూయా. నేను ఇంకా బ్రతికే ఉన్నానని చెప్పడం కోసం. హీ ఈజ్ అలైవ్. ఈ ప్రపంచంలో ఎవరు ఏం చెప్తారో నాకైతే తెలియదు, కానీ మనము సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. హల్లెలూయా. ఎవ్రీ టెస్టిమనీ ఇట్ రివీల్స్ దట్ హీ ఈస్ అలైవ్. మన సంఘంలోనే ఎన్ని సాక్ష్యాలు చూసాం. చెల్లికి ప్రెగ్నెన్సీలో ఇబ్బంది వచ్చినప్పుడు సంఘమంతా కూర్చొని ప్రార్థన చేస్తాం. ఇబ్బంది ఏమీ లేదు, దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. చెల్లిని తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పించి, అన్వేషణ శ్వేతక్క ప్రార్థించంగానే మాకు స్వస్థతలు వచ్చాయని చెప్పిస్తే చర్చ నిండిపోయేదేమో. కానీ దేవుడు మాత్రమే గణపరచబడాలి. హల్లెలూయా. ఆ రోజు పేతురు యోహానులే స్వస్థపరచొచ్చు గాక, కానీ ఆయన గణపరచబడాలి. ఆయన నిర్ణయ కాలం ఒకటి ఉంది. జెస్సీ కోసం ప్రార్థన చేశాం, క్యాన్సర్ అన్నారు. ఎంతో బాధపడ్డారు వాళ్ళ తల్లిదండ్రులు. రాజమండ్రిలో సేవకులు వాళ్ళ తల్లిదండ్రులు. ప్రార్థన చేశాం, కన్నీటి ప్రార్థన చేశాం. క్యాన్సర్ లేదు, దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. మనము కాదు స్వస్థపరిచింది, ఆయన స్వస్థపరిచాడు. ఆయన గణపరచబడాలి. హల్లెలూయా. ఎందుకు లేట్ అవుతుంది? వై ఇట్ ఈస్ బికమింగ్ లేట్? వై ఇట్ ఈస్ లేట్? నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చబడడానికి ఎందుకు లేట్ అవుతుంది? దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ మై డియర్ చర్చ్. ప్రతిదానికి ఒక సమయం ఉంది. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన పరిచర్య మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పరిచర్య మొదలుపెట్టాడు. ఎందుకు లేట్ చేశాడు? దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో నేను వస్తాను, మేఘారోహణిగా వస్తాను, యెరూషలేము మీద సింహాసనం వేసుకుని పరిపాలిస్తానని చెప్తా ఉన్నాడు. అప్పుడు 2000 సంవత్సరాల క్రితమో ఎప్పుడో బైబిల్ మనము చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. యేసుక్రీస్తు వస్తూనే ఉన్నాడు. భారతదేశం అభివృద్ధి అయితేనే ఉంది. ఎప్పుడు వస్తావయ్యా యేసుక్రీస్తు? మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పేవారు, స్కై ల్యాబ్ అనే ఒకటి ఏదో పడతా ఉంది, ఒక మీటర్ పడతా ఉంది. అందరూ కోళ్ళు అమ్ముకున్నారంట, ఆస్తులు అమ్ముకున్నారంట, తిన్నారంట, అన్నీ అయిపోయినాయి. పడతాం, చచ్చిపోతాం. కొంతమంది పిల్లలకు కూడా స్కై ల్యాబ్. దెర్ ఇస్ అన్ పర్ఫెక్ట్ అపాయింటెడ్ టైం. దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ అపాయింటెడ్ టైం. అది ఆయనకు మాత్రమే తెలుసు, తండ్రికి మాత్రమే తెలుసు. సంగమా, నీ జీవితంలో వాగ్దానము నెరవేర్చబడడానికి దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం. దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం. మేబీ సిచ్యువేషన్స్ ఆర్ గోయింగ్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. సిచ్యువేషన్స్ అన్ని ఆపోజిట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ యెరూషలేములో యోహాను ఉంటే ఆయన పైకి వెళ్తున్నాడు. యోహాను గారు ఎక్కడున్నారు? కింద యెరూషలేములో జైల్లో ఉంటే ఆయన ఎక్కడ పోతా ఉన్నాడు? ఆపోజిట్ డైరెక్షన్లో పైకి ఎందుకు వెళ్తున్నావయ్యా? యోహాని పరామర్శించవచ్చు కదా, యోహానికి ధైర్యం చెప్పొచ్చు కదా, యోహాను కొరకు ప్రార్థించవచ్చు కదా. ప్రేమ లేదా? ప్రేమ ఉంది. బట్ దెర్ ఇస్ అ టైం. చెప్పండి, దెర్ ఇస్ అ టైం అనండి. నిర్ణయ కాలం ఉంది అనండి. ఆ నిర్ణయ కాలము నెరవేర్చబడేంత వరకు నీ ప్రయత్నాలు మానేయి. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దెర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం. ఆ అపాయింటెడ్ టైం వచ్చింది. ఆ అపాయింటెడ్ టైం వచ్చింది. ఇలా వాగ్దానం అంతా కూడా నెరవేర్చబడకుండా లేట్ అవుతున్న కొద్ది మా జీవితంలో కూడా కొన్ని వాగ్దానాలు నెరవేర్చబడాలి, లేట్ అవుతూ ఉన్నాయి. బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. నీ పరిచర్యలోకే వచ్చాం కదా, ఎందుకు ఈ అవమానం అనిపిస్తుంది, నింద అనిపిస్తుంది. బట్ ఎప్పుడో ఒక వాక్యం బలపరుస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. 55వ అధ్యాయం 8వ వచనం. అందరు చదవాలి. 55వ అధ్యాయం 8వ వచనం. అందరు చదవండి.
నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదయ్యా. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ వాట్ యు ఆర్ థింకింగ్. నువ్వు ఆలోచించేది నేను ఆలోచించను, నేను ఆలోచించేది నువ్వు ఆలోచించలేవు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం. చెప్పండి, దేర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం అని చెప్పండి. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. మీకు అసలు పక్కన వాళ్ళు విడిపించబడడం ఇష్టం లేనట్టుగా చెప్తున్నారు. విడిపిస్తాడు అని గట్టిగా, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. చెప్పండి, వాగ్దానం నెరవేరుస్తాడు. అందుకే మనం పాట పాడతాం కదా, వాగ్దానం ఇచ్చువాడ నీవే, నెరవేర్చువాడ. వాగ్దానం ఆయనే ఇస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు. సమస్య ఏంటంటే మనం దూరుతాం మధ్యలోకి. శారమ్మ గారు దూరింది మధ్యలోకి. పాపం దేవుడికి తెలియదు అనుకుంది శారమ్మ గారు. పాపం దేవుడికి సాయం చేద్దాంలే కొంచెం అనుకుంది. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చడానికి కొంచెం నేను వెనకాల నుంచి పూషిస్తాను అనుకుంది శారమ్మ గారు. హాగర్ను పట్టుకొచ్చింది. నీ ప్రయత్నాలు మానేస్తాంగా మా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రయత్నాలు మానేద్దాం. చెప్పండి, దేవుని మీదే ఆధారపడదాం. చూడండి ఎలాంటి టైమింగ్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలాంటి టైమింగ్లో పరిచర్య స్టార్ట్ చేద్దాం. మన ఇంట్లో ఎవరైనా అస్వస్థతగా ఉంటే, శ్రమలో ఉంటే, ఇబ్బందులో ఉంటే, ఆ రోజు అన్నం కూడా వెళ్ళదు గ్యాస్ మీదకు కదా. యేసుక్రీస్తు వారు నార్త్కి వెళ్ళి ఆయన పరిచర్య స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ టైంని చూస్ చేసుకున్నాడు? వై డిడ్ హీ చూస్ దిస్ టైం? యోహాను చెరపట్టబడినప్పుడే, ఎందుకు యోహాను చెరపట్టబడినప్పుడే ఈ టైంని చూస్ చేసుకున్నాడు ఆయన? అపోస్తలుడైన పౌలు గారు దీనికి సమాధానం చెప్తూ, ఎందుకు ఆ టైం అని చెప్తూ, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 24వ వచనంలో బాప్తిసం ఇచ్చు యోహాను తర్వాత రాబోయే యేసుక్రీస్తు గురించి ఆయన మాట్లాడుతూ, చదవండి 24వ వచనం. ఆయన రాకముందు యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చి యోహాను గారు చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు రాకముందు. తర్వాత యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, యోహాను తన పనిని నెరవేర్చుచుండగా. ఇంగ్లీష్లో చదువుతారు ఎవరన్నా ఈ మాట? ఇంగ్లీష్లో చదువుతారు ఎవరన్నా ఈ మాట? యోహాను తన పనిని నెరవేర్చుచుండగా 25వ వచనం చదువుతారు ఎవరన్నా? ఎనీబడి? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 25వ వచనం ఇంగ్లీష్లో చదువుతారు ఎవరన్నా? And as John was finishing his course, ఆయన పని ముగిస్తా ఉండగా, బాప్తిసం ఇచ్చి యోహాను గారు తాను భూమి మీదకి వచ్చి స్థిరపరిచి స్థాపించబడిన పరిచర్యను ఫినిష్ చేస్తా, ఆ కోర్స్ని ఫినిష్ చేస్తూ ఉండగా, ఆ పరిచర్యను ఫినిష్ చేస్తూ ఉండగా. సంగమా, పరిచర్య అనేది రిలే రన్నింగ్ రేస్ లాంటిది. నా చేతిలో ఉన్న ఈ స్టిక్, నా చేతిలో ఉన్న ఈ పరిచర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాయింట్ వచ్చినప్పుడు, ఆ డెసిసివ్ పాయింట్ వచ్చినప్పుడు, నా కోర్స్ ఫినిష్ అవుతా ఉన్నప్పుడు, బాప్తిసం ఇచ్చు యోహాను పరిచర్య నెరవేర్చబడుతున్నప్పుడు, ముగింపులోనికి వస్తున్నప్పుడు, ఆయన ఆ కర్రను, ఆ పరిచర్యను యేసుక్రీస్తు చేతిలో పెట్టాడు. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చు యోహాను చెరపట్టబడినప్పుడు హిస్ కోర్స్ వాస్ ఫినిషింగ్. ఆయన పరిచర్య ముగింపులోనికి వస్తూ ఉంది. మేబీ ఇట్ ఈస్ అ స్మాల్ మినిస్ట్రీ. కొంచెం సేపు పరిచర్య అయి ఉండొచ్చు, కొంత సమయమే పరిచర్య ఉండొచ్చు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు 6 నెలలు పెద్దోడు యేసుక్రీస్తు కంటే. బాప్తిసం ఇచ్చి యోహాను గారు చనిపోయినప్పుడు 30 సంవత్సరాలే. మనం అనుకోవచ్చు, ప్రభువా అంత గొప్ప పరిచర్య చేశాడు, తక్కువ టైంలో అంతమందికి రీచ్ అయ్యాడు, ఇంకొక 10 సంవత్సరాలు బ్రతకనివ్వచ్చు కదా. ఇంకొక 10 సంవత్సరాలు బ్రతకనిస్తే కుకట్పల్లిని తలకిందులు చేస్తున్నాడు, మొత్తం హైదరాబాద్ని తలకిందులు చేసేవాడేమో కదా మనం అనుకుంటాం. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను, హీ వాస్ ఫినిషింగ్ హిస్ కోర్స్. ఆయన పరిచర్య నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు ఆయన పరిగెత్తాడు. తన చేతిలో ఉన్న పరిచర్యను ఎవరైతే తన వెనకాల రాబోతా ఉన్నాడో, ఆయన వాగ్దానం చేశాడో, ఎవరైతే దేవుడు వాగ్దానం చేశాడో, వస్తానని చెప్పాడో, ఆయన చేతిలోకి ఆ స్టాక్ ఇచ్చాడు, ఆ స్టిక్ ఇచ్చాడు, ఆ పరిచర్యని ఇచ్చాడు, ఆ సర్వీస్ని ఇచ్చాడు. ఇక నువ్వు పరిగెత్తు, నా సమయం అయిపోయింది. హల్లెలూయా. యవ్వన సేవకులు చనిపోయారు పోయిన సంవత్సరంలో. ఇప్పటి వరకు చూస్తా ఉన్నా, మొన్న కూడా ఒక తమ్ముడు చనిపోయాడు. యవ్వన సేవకులు చనిపోయాడు. ఎందుకు చనిపోయారు? దేవుడు అన్యాయస్తుడా? వీడున్నో, దేవుడు అన్యాయస్తుడే కాదు. దేవుడికి ఇష్టం లేదా అతను పరిచర్య చేయడం?
లేదు. ఇష్టమే. దేవుడు అతన్ని ప్రేమించట్లేదా? లేదు, ప్రేమిస్తూ ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రేమించలేదా? ప్రేమించాడు. బట్ వెన్ ద మినిస్ట్రీ ఇస్ క్లోజింగ్, ఆయన పరిచర్య ముగుస్తూ ఉన్నప్పుడు, అందరూ బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్యకు ముందు చివరిలో లూకా సువార్త చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, అందరూ వచ్చి అయ్యా నువ్వే మెస్సయ్యవా అని అడిగారంట. నువ్వే యేసుక్రీస్తువా అని అడిగారు. అంటే మినిస్ట్రీ పీక్లో ఉంది. మినిస్ట్రీ ఎక్కడుంది? పీక్లో ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎక్కడున్నారు? అక్కడున్నారు. అప్పుడు ఆయన పరిచర్యను ముగించాడు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్ ఈస్ ద రిలే రేస్. ఇది పరుగు పందెం లాంటిది. దేవుని నిర్ణయాత్మక చట్టము, దేవుని నిర్ణయ కాలము వేరుగా ఉంటుంది. బాప్తిసం ఇచ్చి యోహాను ఇంకో 10 సంవత్సరాలు బ్రతకనిస్తే బాగుండేదేమో మనం వినడానికి. కానీ క్రీస్తు మహిమపరచబడాలి, క్రీస్తు గణపరచబడాలి, క్రీస్తు పరిచర్య మొదలవ్వాలి, క్రీస్తు చనిపోవాలి, తిరిగి రేవాలి, రెండో రాకడలో మళ్ళీ ఆయన రావాలి, సింహాసనం మీద కూర్చోవాలి. ఇది నెరవేర్చబడాలి అంటే ఈ చేతిలో ఉన్న పరిచర్య ఆయన చేతికి అప్పచెప్పాలి. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను సాధనంగా వాడుకున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అర్థం చేసుకున్నాడు. కొట్లాడలే. ఎందుకు 30 సంవత్సరాల్లో నన్ను చంపేస్తావా? కొట్లాడలే. 30 సంవత్సరాల్లో నన్ను జైల్లో వేస్తావా? కొట్లాడలే. ఇంకో 10 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే ఇంకా గొప్పగా పరిచర్య చేస్తాను కదా. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేర్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ఇలాంటి సమయంలో పరిచర్య చేస్తూ ఉన్నాడంట యేసుక్రీస్తు వారు. 15వ వచనంలోకి వద్దాం. ఏమన్నా చేస్తా ఉన్నాడు పరిచర్య చూద్దాం. 15వ వచనంలోకి వద్దాం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు. ఒక్కొక్క మాటని డైసెక్షన్ చేద్దాం. డైసెక్షన్ అంటే కట్ చేయడం. మెడికల్ లాంగ్వేజ్లో డైసెక్షన్ అంటాం కదా. ఒక్కొక్క మాటని కట్ చేస్తూ ఎక్స్పోజిషన్స్లో మనం చూద్దాం. బయట ఒక మాట పట్టుకొని దాని మీద ప్రసంగం క్రియేట్ చేయొచ్చు, రకరకాలుగా మనం మాట్లాడవచ్చు. కానీ ఒక్కొక్క మాటని ఎక్స్పోజిషన్ చేస్తూ మాట్లాడదాం. మొదటి మాట చదవండి 15వ వచనంలో. కాలము సంపూర్ణమైనది. ఏంటది? గట్టిగా చెప్పాలి. ఏంటది? కాలము సంపూర్ణమైనది అంటే అర్థము కాలం ఫినిష్ అయిపోయింది అని కాదు. టైం వచ్చింది. టైం హ్యాస్ కమ్. యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించాల్సిన టైం వచ్చింది అని అర్థము. కాలం అయిపోయింది, ఇక మనం చనిపోతాం, రెండో రాకడికి వెళ్ళిపోతాం. నో, దిస్ ఇస్ నాట్ ద థింగ్. టైం హ్యాస్ కమ్, సమయము వచ్చింది అని. కాలం సంపూర్ణమైనది. ఆ తర్వాత దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటండి? దేవుని రాజ్యం సమీపంగా ఉందంట. జాగ్రత్తగా వినాలి. దేవుని రాజ్యము అనే సబ్జెక్ట్ 4-5 ప్రసంగాల్లో చెప్తాను, కానీ మీకు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? కాలము టైం వచ్చింది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది అంటా ఉన్నాడు ఆయన. విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఇది ఆయన మొదటి ప్రసంగం కదా. మొదటి ప్రసంగంలో ఆయన దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆయన చివరి ప్రసంగానికి వెళ్దాం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలోకి రండి. ఆయన చివరి ప్రసంగంలోకి వెళ్దాం చూడండి. చివరి మాటల్లోకి వెళ్దాం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన శ్రమ పడిన ఆయన ఆరోహణం అవ్వకముందు 40 days కాన్ఫరెన్స్ మీటింగ్స్ పెట్టాడంట శిష్యులతోటి. శిష్యులకి 40 రోజులు నేర్పిస్తూ ఉన్నాడంట. 40 days స్పెషల్ కాన్ఫరెన్స్ ప్రేయర్స్ పెట్టాడు. ఈ సంక్రాంతి సీజన్ అంతా కాన్ఫరెన్స్లే ఎక్కడ చూసినా కూడా. యేసుక్రీస్తు వారు అప్పుడు శిష్యులను కూర్చోబెట్టి 40 రోజుల కాన్ఫరెన్స్ ప్రేయర్ పెట్టాడంట. చదవండి, ఏంటా కాన్ఫరెన్స్? 40 దినముల వరకు వారికి అగుపడుచు దేని గురించి బోధిస్తా ఉన్నాడు? దేవుని రాజ్యము గురించి బోధిస్తా ఉన్నాడు. బోధించి చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని. ఆయన మొదటి ప్రసంగం ఏంటి చెప్పాలి? ఆయన మొదటి ప్రసంగం ఏంటి? చివరిలో కాన్ఫరెన్స్లో ఏం నేర్పించాడు శిష్యులకు వెళ్ళిపోయేటప్పుడు? అసలు ఈ దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? మత్తయి సువార్తలో పరలోక రాజ్యము అని ఉంటుంది. మిగతా సువార్తల్లో దేవుని రాజ్యం. ఆ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా మీకు ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ మత్తయి సువార్త యూదులకు రాస్తా ఉన్నాడు కాబట్టి యూదులు దేవుడు అనే మాట కంటే పరలోకము అనే మాట ఎక్కువ వాడతారు. అందుకే మత్తయి గారు వాళ్ళకు అర్థమయ్యేలాగా పరలోక రాజ్యము అన్నాడు. దేవుని రాజ్యాన్ని ఆయన పరలోక రాజ్యము అన్నాడు. ఈ మిగతా 3 సువార్తల్లో దేవుని రాజ్యము అనే మాట కనిపిస్తుంది. ఎవరికైనా పరలోక ప్రార్థన వచ్చా? చెప్పండి, పరలోక ప్రార్థన చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏంటది?
నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఏం రావాలండి? ఎవరు రాజ్యము? ఎవరు రాజ్యము? తర్వాత మాట చదవండి. సరే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్ళండి. ఇబ్బంది పడుతున్నారు కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్ళండి. దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. చాలా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదే ఫైనల్ అనుకోవద్దు, బ్రీఫ్గా మీకు చెప్తా ఉన్నాను దేవుని రాజ్యం అంటే ఏంటో. 6వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్టు. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? ఆయన చిత్తము పరలోకం మీద ఎలా నెరవేర్చబడిందో అదే దేవుని రాజ్యం. ఒక చిన్న గ్లింప్స్ చెప్తున్నాను, టోటల్గా మీకు చెప్పట్లేదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుని రాజ్యం గురించి మీకు 2-3 ప్రసంగాలు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత పరలోకమందున్న ఆయన చిత్తము భూమి మీద నెరవేర్చబడడం. ఇప్పుడు చెప్పండి, మీ జీవితాల్లో ఆయన చిత్తం నెరవేరుతుందా, నెరవేరట్లేదా? సండే చర్చ్కి ఎన్నింటికి రావాలి చెప్పాలి? ఎన్నింటికి వచ్చాము చెప్పాలి? పర్వాలేదు చెప్పండి. దేవుని చిత్తం నెరవేరిందా? రోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? మిగతా వాళ్ళ జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడట్లేదా? ఎంతమంది ప్రార్థనలో ఉంటా ఉన్నాం? పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడినట్టు భూమి మీద కూడా ఆయన చిత్తము. దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు ఆయన. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి అనేది చిన్న చిన్న గ్లింప్సెస్ మీకు చెప్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి వచనం చదవండి, ఫస్ట్ మీకు సందర్భం అర్థమవుతుంది. 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అటు తర్వాత ప్రభువు 70 మంది శిష్యులను ఏర్పరిచి, ఆయన 70 మంది శిష్యులను ఏర్పాటు చేసి పంపించాడంట. ఆయన కంటే ముందుగా వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? 9వ వచనంలోకి రండి. 9వ వచనంలోకి రండి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యమును మీ దగ్గరికి వచ్చి ఉన్నదని ఏం చెప్పాడు శిష్యులకి వెళ్ళి? ఫస్ట్ మాట ఏం చెప్పాడు? రోగులను, అదే దేవుని రాజ్యం. రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చుచున్నదని చెప్పండి వాళ్ళకి. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అయితే అందరు చదవాలి. అయితే దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు. మొదట ఏం చేశాడు ఆయన? రోగుల్ని స్వస్థపరచు. రెండోది ఏం చేశాడు? 2 చోట్ల దేవుని రాజ్యం అని చెప్పాడా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. ఫాస్ట్గా తీయాలి, ఎక్కువ రిఫరెన్స్లు ఉంటాయి ఇవాళ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, దయ్యమును వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి. దేవుని రాజ్యం అంటే ఏం చెప్పాడు? ఏం చేయమని చెప్పాడు? ఎస్, విచ్ మీన్స్ టు హెల్ప్ పీపుల్. సాయం చేయండి. దేవుని రాజ్యంలో సాయము ఉంటుంది. దేవుని రాజ్యంలో రోగులు స్వస్థపరచబడుట ఉంటుంది. దేవుని రాజ్యంలో కుష్ఠరోగము వాళ్ళని స్వస్థపరచుట ఉంటుంది. ఆ దేవుని రాజ్యాన్ని ఆయన భూమి మీద స్థాపించాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అ చర్చ్ షుడ్ హెల్ప్ పీపుల్. సంఘము సాయము చేయాలి, సేవకులు సాయము చేయాలి, సంఘమంతా సాయం చేయాలి. సేవకుడు సాయం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, మోకాళ్ళ ప్రార్థన చేస్తాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు, ఎవరికి ఏ అవసరమో వాటి కొరకు ప్రార్థన చేస్తాడు. నేనైతే గర్వంగా చెప్పగలుగుతాను, మా సంఘ బిడ్డల కోసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాను. మా సంఘ బిడ్డలకు పలానా హాస్టల్లో సమస్య అంటే వెళ్ళి బతిమాలిన సందర్భాలు ఉన్నాయి. గంటలు రాత్రులు వాళ్ళ కోసం కౌన్సిలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. టు హెల్ప్ పీపుల్. మాకున్న ఆధిక్యతలో దేవుడిచ్చిన దాంట్లోనే దశంభాగం తీసి, అందరూ అనుకుంటారు సేవకులు మేము తీస్తాం దశంభాగం. వి టేక్ టైత్. సేవకుడు అంటే ఆడ దశంభాగాలు అడుక్కుంటారని చెప్తారు చాలామంది. మేము తీస్తాం. దశమా తీస్తామో, 20 తీస్తామో, 30 తీస్తామో తెలియదు. వి టేక్ టైత్ అండ్ వి గివ్.
చిన్న పరిచర్యలకు, మిషన్ పరిచర్యలకు, మనకంటే చిన్న సంఘాలకు, మాసిదోనియాలో ఉన్న సంఘాలు పేదవారైనప్పటికీ ఇంకా పేదవారైన వాళ్ళకి హెల్ప్ చేశారంట. అదే దేవుని రాజ్యం. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏ పని పాట లేనోడు, ఏ సంఘము లేనోడు యూట్యూబ్లో కూర్చొని, ఆ సోషల్ మీడియాలో కూర్చొని దశం భాగాలు అడుగుతారు, అది అడుగుతారు. మేము ఎప్పుడు అడగలే. మేము ఇచ్చాం. వి హెల్ప్డ్, వి సర్వ్డ్. సంఘము సర్వ్ చేయాలి. సంఘము సర్వెంట్ లాగా ఉండాలి. అందుకే భారతదేశానికి మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళ మొదటి పరిచర్య స్కూల్స్ కట్టడం, హాస్పిటల్స్ కట్టడం, సర్వ్ చేయడం, కుష్ఠరోగుల కొరకు కాలనీలు కట్టడం. లెప్రసీ కాలనీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎంతమందికి తెలుసు? ఎంతమంది విజిట్ చేశారు? లెప్రసీల కోసం సపరేట్గా లెప్రసీ వచ్చిన వీళ్ళని సమాజం నుంచి దూరంగా బహిష్కరిస్తే వాళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక చర్చ్ ఏర్పాటు చేశారు మిషనరీలు. హల్లెలూయా. టు సర్వ్, దేవుని రాజ్యం సర్వ్ చేయడానికి. కాలము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం వచ్చుచున్నది. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. మారు మనసు పొంది సువార్తను నమ్మాలంట. ఏం చేయాలి? ఫస్ట్ గట్టిగా చెప్పాలి, జాగ్రత్తగా వినండి. అసలు మారు మనసు అనే పదం భూతైపోయింది ఈ రోజుల్లో. మారు మనసు పొందండి అంటే హర్ట్ అయిపోతున్నారు జనాలు. మారు మనసు పొందండి అని చెప్తే ఆయన అబద్ధ బోధకుడు అంటున్నారు. ఎందుకు? ఒక బ్యాచ్ బయలుదేరింది, ఇవాంజలికల్ యూనియన్స్లోనే ఒక క్యాంప్ బయలుదేరింది. వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడు అన్నీ చేసేసాడు, దేవుడిని విశ్వసించు. అక్కడ ఏమనుంది? మారు మనస్సు పొందుడి, సువార్తను నమ్ముడి. అంటే క్రీస్తుని నమ్ముడి. నువ్వు సువార్తను నమ్మితే, క్రీస్తుని నమ్మితే అన్నీ వచ్చేసాయి. మారు మనసు నీకు అక్కర్లేదు. నువ్వు ఏ పాపం చేసినా, రేప్ చేసినా, మర్డర్ చేసినా, ఏం చేసినా కూడా నువ్వు వెళ్ళిపోతావు పరలోకానికి. ఆ రెండో భాగం మాత్రమే, సువార్తను నమ్ముకోండి, యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్పారా? చాలామంది మీ దగ్గరికి వచ్చి చెప్తారు. మారు మనసు పొందమని చెప్పారా? చెప్పలే. ఎందుకు? హర్ట్ అవుతారు కాబట్టి, హర్ట్ చేస్తుంది కాబట్టి. కానీ యేసుక్రీస్తు వారు తన మొదటి ప్రసంగంలో ఏం చెప్తాడో తెలుసా? టు రిపెంట్, మారు మనసు పొందుడి. అపోస్తలుల కార్యాలలో పెంతెకోస్తు దినాన పేతురు గారు ప్రసంగంలో మొదట చెప్పిన మాట ఏంటి? పేతురు గారి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. మీరు ఏం పొందాలి? చెప్పాడా? మీరు క్రీస్తుని నమ్ముకున్నారు కదా, ఇప్పుడు మీ మీదకు పరిశుద్ధాత్మ వచ్చింది కదా, మీరు అన్య భాషల్లో మాట్లాడేస్తారు కదా, మీకు మారు మనసు అక్కర్లే అన్నాడా? మారు మనసు పొందండి, రిపెంట్. చాలా భ్రష్టమైన పరిస్థితి. సంఘాల్లో మారు మనసు బోధలు లేవు. చాలా అయస్కారమైన పరిస్థితి. సంఘములో మారు మనసు బోధలు లేవు. మీరు ఫాలో అవుతున్న యూట్యూబ్లో ప్రసంగికుడు చివరిసారి ఎప్పుడు మారు మనసు గురించి బోధించాడు ఆలోచించండి ఒకసారి. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ లెర్న్డ్ అబౌట్ ఫర్గివ్నెస్? పశ్చాత్తాపం గురించి ఎప్పుడు బోధించాడు చెప్పండి, ఆలోచించండి. సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. మారు మనస్సు పొంది. నినివే ప్రజలందరూ నశించిపోతా ఉన్నప్పుడు ప్రవక్తను పంపించాడు ఆయన. ప్రవక్తను పంపించిన తర్వాత వాళ్ళు బాగుపడిన తర్వాత దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటి తెలుసా? లూకా సువార్త 11వ అధ్యాయం 32వ వచనం తీయండి. లూకా సువార్త 11వ అధ్యాయం 32వ వచనం తీయండి. 32వ వచనము. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నేరస్థాపన చేయుదురు. పొందారా? పొందారు. మారు మనసు పొందారా? లేవు పరలోకం వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. మారు మనస్సు పొంది. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడా? ఆ 7 సంఘాలకి ఉత్తరాలు రాసిన ప్రతి సంఘానికి ఏం చెప్పాడు తెలుసా? మారు మనస్సు పొందుడే. పేతురు వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? మారు మనస్సు పొందుడే. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను ప్రసంగం ఏంటి తెలుసా? లూకా సువార్తలో మారు మనస్సు పొందుడే, రిపెంట్. హైపర్ గ్రేస్ మినిస్ట్రీస్ అని హైపర్ గ్రేస్ ఇవాంజలికల్ క్యాంప్స్ ఏర్పడతా ఉన్నాయి. మీరు అసలుకి మీకు మారు మనసే అక్కర్లేదు. మీరు ఏ మారు మనసు పొందక్కర్లేదు. మీరు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతారు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు. సంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా మారు మనసు పొందాల్సిన పరిస్థితి ఇంకా ఆవశ్యకమై ఉన్నదా సంఘములో?
మారు మనసు పొందుడి. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. 7 సంఘాల్లో విశ్వాసులు ఉన్నారా, అవిశ్వాసులు ఉన్నారా? చెప్పాలి. విశ్వాసులు ఉన్నారా, అవిశ్వాసులు ఉన్నారా? విశ్వాసుల్ని కూడా మారు మనసు పొందమంటున్నాడు. అంటే ఏం చెప్తా ఉన్నాడు ఆయన? నువ్వు నేను ప్రతిరోజు మారు మనసు పొందాల్సిందే. ఇక్కడ కూర్చొని గొప్పలు నేను చెప్పొచ్చేమో సేవకుడిగా, నేను కూడా ప్రతిరోజు ప్రతి క్షణం మారు మనసు పొందాల్సిందే. వీఆర్ వీక్, వీఆర్ ఫ్రెజైల్, వీఆర్ వల్నరబుల్. మనం వీక్గా ఉంటాం, ఏదో సందర్భంలో పడిపోతూ ఉంటాం. దేవుని పర్ఫెక్షన్కి మనం చేరుకోలేం. అందుకే నిత్యము చెక్ చేసుకుంటూ మారు మనసు పొందుతూ ఆయన వైపు చూడాలి. అందుకే యోహాను రాసిన పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, మనం ఒప్పుకుంటేనే, when you confess. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మారు మనసు పొందుటకు ఏంటంటే, మళ్ళీ చదవండి ఒకసారి ఫస్ట్ లైన్. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ఎవరు ప్రేరేపిస్తున్నారంట మనల్ని మారు మనసు పొందడానికి? దేవుడే ప్రేరేపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడు? మారు మనసు పొందుడి, క్రీస్తుని నమ్ముడి. మనం సగం సువార్త యేసుని నమ్ముకోండి, అన్ని కష్టాలు తీరిపోతాయి. హాఫ్ సువార్త మాత్రమే చెప్తున్నాం. అందుకే చర్చెస్ ఈ రోజుల్లో హాఫ్ కన్వర్టెడ్ పీపుల్తో ఫిల్ అయిపోయి ఉన్నాయి. దెర్ ఆర్ ఓన్లీ హాఫ్ కన్వర్టెడ్ పీపుల్ ఇన్ ద చర్చెస్. ఎందుకు? యేసుక్రీస్తుని నమ్మారు. నువ్వేంటి నమ్మేది? నరేంద్ర మోడీ కూడా నమ్మాడు యేసుక్రీస్తుని. క్రిస్మస్ సభకి మన ఎమ్మెల్యే గారిని పిలిస్తే ఆయన కూడా నమ్ముతాడు యేసుక్రీస్తు. నువ్వేంది నమ్మేది? కానీ నువ్వు మారు మనసు పొందాలి. యూ హ్యావ్ టు రిపెంట్. ఆ రిపెంటెన్స్ గురించి చెప్తా ఉన్నాడు. ఈ రిపెంటెన్స్ గురించి నేను ఒక చోట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఆయన పెద్ద డిబేట్ పెట్టుకున్నాడు నాతోటి. ఒక ఇవాంజలికల్ క్యాంప్లోనే ఒక బ్యాచ్ ఉంది. జాగ్రత్తగా ఉండండి ఈ బ్యాచ్ తోటి. పిల్లలందరూ సోషల్ మీడియాలో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బ్యాచ్ తోటి. మారు మనసు అక్కర్లేదు, ఆయన సిలువలు అన్నీ చేసేసాడు కాబట్టి మనం ఆయన నమ్ముకుంటే ప్రతిదీ పొందేసుకున్నాం. ఆయన డిబేట్ చేసి ఏం చెప్పాడు తెలుసా? ఆయన యేసుక్రీస్తు వారు సమరయుల గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చింది, ఆమెకు 5 భర్తలు ఉన్నాయని చెప్పాడు, నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆమెనేమన్నా ఆయన మారు మనసు పొందమన్నాడా అని అడగడు. అన్నాడా? అనలేదు. యేసుక్రీస్తు వారు సమరయుల గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చింది అక్కడికి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఆమె నేను వెళ్ళి సువార్త ప్రకటించు అని ఆమెకి వాక్యాన్ని బోధించాడు తప్ప, అమ్మ నువ్వు మారు మనసు పొందు, నీకు 5 భర్తలు ఉన్నారు అన్నాడు ఆయన. మారు మనసు పొందు అనలేదు ఆయన. మరి ఆమెను ఎందుకు అనలేదు అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. అందరూ చదవాలి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, జాగ్రత్తగా చదవండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, చూడాలి అందరు. ఇది చూడండి. ఆ స్త్రీ కుండ మోసుకొని ఎందుకు వచ్చింది? నీళ్ళ కోసం వచ్చిందా? నీళ్ళను ముంచుకొని కుండ తీసుకొని ఇంటికి వెళ్ళాలా? కుండ ఎందుకు విడిచిపెట్టింది? తన పాత స్థితిని విడిచిపెట్టింది. కుండ ఎందుకు విడిచిపెట్టింది? మారు మనస్సు పొందింది. కుండ ఎందుకు విడిచిపెట్టింది? తన పాత స్థితిని అక్కడే విడిచిపెట్టి కొత్త జీవితంలోకి ప్రవేశించాలని ముందుకు వెళ్ళింది. హల్లెలూయా. ఆమెని మారు మనసు పొందమనలేదు కదా. ఒక సందర్భంలో ఆయన చెప్పకపోవచ్చేమో మారు మనసు పొందలేదని. కానీ ఆయనను నువ్వు స్వీకరించినప్పుడు, ఆయనను నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ జీవితంలో దేవుని అనుగ్రహము మారు మనసు పొందేలాగా నిన్ను ఎంకరేజ్ చేస్తుంది. అదే చదివేమో మనము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అదే చదివాము. ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. మళ్ళీ చదవండి ఆ మాట. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. ఆయన చెప్పకపోవచ్చు మారు మనసు పొందుడు అని అక్కడ. కానీ ఒక్కసారి నువ్వు క్రీస్తుని పొందుకున్నాక, క్రీస్తుని యాక్సెప్ట్ చేశాక, రక్షణ ఆనందాన్ని పొందుకున్న తర్వాత నువ్వు మారు మనసు పొందకుండా ఉండలేవు. ఎందుకంటే ఆయనే ప్రేరేపిస్తాడు. ఆమెకు ఎవరు చెప్పారు సమరయ స్త్రీకి కుండ విడిచిపెట్టేయాలని? యేసుక్రీస్తు చెప్పాడా? చెప్పలే.
కానీ ఇక్కడ ఆయన మారు మనస్సు పొందుడి అని పరిచయం చేస్తా ఉన్నాడు. మారు మనస్సు పొందండి. ఒకవేళ సంఘములో మారు మనస్సు నిమిత్తమైన బోధలు లేకపోతే ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ వేసుకొని నువ్వు వెళ్తా ఉన్న సంఘము కరెక్టా కాదా చెక్ చేసుకోండి ఒకసారి. చాలా సూదింగ్ మెసేజెస్ కావాలి మనకి. సార్ మీరు రేప్ చేశారా? బాగా రేప్ చేశారు. ఇది చాలా భ్రష్టమైన, నవ్వుకుంటూ చెప్తా ఉన్నానేమో, చాలా భ్రష్టమైన పరిస్థితి సంఘాలలో. మీరు మాకు ₹1,00,000 ఇవ్వండి, దేవుడు వడ్డీ వ్యాపారం చేసి మీకు 10 లక్షలు ఇస్తాడు. సూదింగ్ మెసేజెస్. రమేష్ నువ్వు ఈ తప్పు చేసావు సరిదిద్దుకో, శ్రావణి నువ్వు ఈ తప్పు చేసావు సరిదిద్దుకో చెప్పేవాళ్ళు ఉన్నారా సంఘములో? సంఘమా దేవుడు మాట్లాడుతాను, మారు మనస్సు పొందుడి. కాపరికున్న లక్షణం ఏంటి తెలుసా? తన సంఘములో గొర్రె పిల్లలు గాయమై వచ్చినప్పుడు ముందు ఆ గాయములను కట్టాలి, ఆ గాయములను సరిచేయాలి, ఆ గొర్రెలను సరైన దిశలో నడిపించాలి, క్రీస్తు వైపుకే నడిపించాలి. చాలా భ్రష్టకరమైన పరిస్థితి. అసలు మారు మనసు బోధే చెప్పొద్దు అంటున్నారు చాలామంది. అది బూతుగా మారిపోయింది సంఘాలలో, ఫెలోషిప్ సంఘాలలో, హెబ్రోన్ సంఘాలలో. ప్రతి ఆదివారం మారు మనసు గురించే. చిన్నప్పుడు నేను హెబ్రోన్ లాంటి ఫెలోషిప్ అలాంటి సంఘంలోనే పెరిగాను. 30 సంవత్సరాలు ఒకే సంఘానికి వెళ్ళాను. ప్రతి ఆదివారం మారు మనసు గురించి చెప్పేటోడు పాస్టర్. చెప్పేటోడు అనకూడదు, అయ్యగారు చెప్పేవారు, ఆయన పెద్ద ఆయన. ఆయన తర్వాత వచ్చిన ఎల్డర్స్ అంతా కూడా ఎప్పుడు మారు మనసు చిన్నప్పుడు బోరు కొట్టేది. ఏంది మారు మనసు. ఈరోజు సంఘాలలో అసలు మారు మనస్సు బోధ లేకపోతే ఆ కరువు ఏంటో ఇప్పుడు తెలుస్తుంది, ఆ ఇక్కట్టేంటో ఇప్పుడు తెలుస్తుంది, ఆ బాధ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. నశించిపోతా ఉంటే ఎవరో నశించిపోయిన జనులు అనుకుంటే మన సంఘంలో ఉన్నవారే నశించిపోతా ఉన్నారు. ఎందుకు? మారు మనస్సు బోధ లేక. సంఘమా దేవుడు మాట్లాడుతాను, మారు మనసు పొందుకున్నావా? పైకి వెళ్ళాలి. నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఏంటి ఆ నిర్ణయ కాలము? మారు మనస్సు పొందాలి. ఏం చెప్తారు తెలుసా? దేవుడు నీకు అన్ని మేలులు చేస్తాడు. దేవుడు నీకు అన్ని మేలులు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎప్పుడు మనం చదివే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. 84వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయం చివరి మాట చదవండి. అందరు చదవాలి, చదవండి, గట్టిగా చదవండి, నీరసంగా చదువుతున్నారు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన, మనకి ఏ భాగం కావాలి? చివరి మాట చదవండి. ఆయన ఏ మేలు చేయక మానడు అనండి. ఇది నేను చెప్తే మీరు సంతోషంగా ఉంటారు, యు ఫీల్ వెరీ హ్యాపీ. కానీ ఎవరికి మేలు చేయకుండా ఆపడైనా ఇది చెప్పట్లేదు. సంఘములో మారు మనస్సు లేదు. యేసుక్రీస్తుని నమ్ముకోండి అన్నీ బాగా అయిపోతాయి అని చెప్తున్నారు. మారు మనస్సు పొందుడి, క్రీస్తుని నమ్ముకోండి అని చెప్పట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సంఘమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏదైనా విడిచిపెట్టాల్సింది ఉంటే ఈరోజు విడిచిపెడదాం. 7 సంఘాలతో ఆయన విశ్వాసులకు రాస్తా ఉన్నప్పుడు కూడా మీరు మారు మనసు పొందండి అని విశ్వాసులకు కూడా చెప్పాడు. విశ్వాసివా, నువ్వు కూడా మారు మనసు పొందాల్సింది, ఏదైనా విడిచిపెట్టాల్సింది. ఇట్ ఈస్ ఎవ్రీ డే ప్రాసెస్, ఇట్ ఈస్ ఎవ్రీ టైం ప్రాసెస్, ఎవ్రీ సెకండ్ ప్రాసెస్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మన ఇబ్బంది ఏంటి తెలుసా? మన ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆ పార్ట్ తీసేస్తాం, ఈ పార్ట్ మనకు అనుకూలంగా ఉన్నది పెట్టుకుంటాం. ఈ 2 కంజాయిండ్ ట్విన్స్, ఇవి కలిసి ఉన్న ట్విన్స్ లాంటివి. రెండింటిని విడగొట్టడానికి వీలు లేదు. ఇది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే ఇది లేదు. సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, అన్ని మంచి క్రియలు చేస్తున్నాను, మంచి కార్యాలు చేస్తున్నాను, ప్రతి నెల దశంభాగం ఇచ్చేస్తున్నాను, ప్రతి నెల ఎవరికి సాయం చేయాలో చేసేస్తున్నాను, పలానా వారికి హాస్పిటల్ బిల్, పలానా అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ప్రతిరోజు అక్కడ భోజనం పెట్టేస్తున్నాను, ఈ సాయం చేస్తున్నాను, ఆ సాయం. నువ్వేమనుకుంటావు తెలుసా? నేను దేవుణ్ణి నమ్మేసుకున్నాను, అన్ని సాయాలు చేస్తాను, నా క్రియల వల్ల నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. యు ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ ఓన్ రైచియస్నెస్. నీ నీతి మీద నువ్వు ఆధారపడుతున్నావు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్తాడు. రోమిలికి రాసిన 10వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడతాడు, నీతి గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడు చూడండి. 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక ఏం స్థాపిస్తున్నారంట? తమ స్వనీతిని స్థాపించ పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వాళ్ళ సొంత నీతి ఒకటి, అది బ్యాడ్ కాదు, గుడ్డే. వాళ్ళు చేసే పనులన్నీ గుడ్డే.
కానీ వాళ్ళు ఏమనుకుంటారు? అదే రైచియస్నెస్ అనుకుంటున్నారు. దేవుని నీతికి లోబడకుండా సొంత నీతిని స్థాపిద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు చెప్పాను, హాగరు నిబంధన, శారా నిబంధన. శారమ్మ గారు ఏం చేసింది? హాగర్ గారిని తీసుకొచ్చి సొంత రైచియస్ని చేసుకోవాలనుకుంది. పాపం దేవుడికి తెలియదేమో, హెల్ప్ చేద్దాం అనుకుంది. దేవుడికి రైచియస్నెస్ అంటే ఏంటో తెలియదు అనుకుంటాం మనం, ఆయనకి హెల్ప్ చేద్దాం అనుకుంటాం మనం. అందుకే చాలా సంఘాల్లో సర్వీస్ కనిపిస్తుంది కానీ రిపెంటెన్స్ కనపడట్లేదు. సర్వీస్ చేయాలి, రిపెంటెన్స్ కూడా ఉండాలి. సర్వీస్ ఎందుకు చేయాలి? క్రియలు లేని విశ్వాసము మృతతుల్యము అని యాకోబు పత్రికలో మనం చదువుతాం. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత క్రియలు ఖచ్చితంగా చేయాలి, కానీ అది నీ నీతికి స్థాపన కాదు. నో, దేవుని నీతిని స్థాపించాలి. నువ్వు మారు మనసు పొందుడి, క్రీస్తుని నమ్ముకొనుడి. సంగమా, దేవుడు మాట్లాడతాడు, మారు మనసు పొందేవా? నువ్వు మారు మనసు పొందేవో లేదో ఎలా తెలుసుకోవాలి తెలుసా? డూ యు నో హౌ టు నో ఇఫ్ యు ఆర్ రిపెంటెడ్ ఆర్ నాట్? పాపము కనపడతా ఉన్నప్పుడు సంతోషిస్తున్నావా, దూరం పెడతా ఉన్నావా? నువ్వు రిపెంట్ అయ్యావో లేదో ఎలా తెలుసుకోవాలంటే, పాపము కనిపిస్తూ ఉన్నప్పుడు సంతోషపడి దాన్ని ఆయుత్తము చేస్తున్నావా, దూరం పెడుతున్నావా? దూరం పెడితే రిపెంట్ అయ్యావు. సంతోష పెడుతున్నావా అంటే యూ హ్యావ్ టు రిపెంట్ అగైన్. మళ్ళీ మనం మారు మనసు పొందాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు 2 యజమానులకి దాసుడుగా ఉండలేవు. యూ కెనాట్ బీ స్లేవ్ టు 2 మాస్టర్స్. నీకు దేవుడు కావాలా, పాపం కావాలా? నీకు స్వతంత్రం కావాలా, బానిసత్వం కావాలా? నీకు కృప కావాలా, ధర్మశాస్త్రం కావాలా? నువ్వు మారు మనసు పొందవా? నీ రాజు ఎవరు? హూ ఈజ్ యువర్ కింగ్? దేవుని రాజ్యం రాబోతా ఉంది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఈ దేవుని రాజ్యంలో రాజు క్రీస్తే. హల్లెలూయా. ఆ క్రీస్తును మనం రాజుగా ఉంచుకుందాముగాక. ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించడంలో మన వంతు కృషి చేద్దాముగాక. దేవుని రాజ్యం కోసం మనం పాటుపడదాముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ కమ్యూనియన్లోకి వెళ్దాం.